అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నారా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారా? క్రమం తప్పని ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నారా? చెక్ చేసుకోండి. ప్రతిరోజు సాధన చేస్తూ ఒక్కొక్క ఫలితాన్ని పొందుతూ ముందుకెళ్తూ ఉందాం. ఓకే, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం తాళం చెవి. మన జీవితం అంతా కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని ఎవరికి వాళ్ళం కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రతిదీ మనకి అనుకూలంగా ఉండి, మనకి కలిసి వస్తూ, మనకి పేరు ప్రతిష్టలు వస్తూ, మనం చేసే ప్రతి పని మనకు విజయవంతం అవుతూ ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఎక్కడైనా కొద్దిగా అయినా సరే మనకి రివర్స్గా జరుగుతూ, ఏ కష్టమో, నష్టమో, ఏ ఎదురు మాట్లాడటమో, మన మాట చెల్లకపోవటమో, ఎటువంటిది మనకి జరిగినా కూడా మనం తట్టుకోలేక ఆ బాధకి గురవుతూ ఉంటాం. దానికోసమనే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎలా చేస్తే కలిసి వస్తుందా, ఎలా చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా, ఎలా చేస్తే మనం ఇంకా ముందుకెళ్తామా అని చెప్పని ప్రతిదానికి కూడా మనకి రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ని ఫాలో అవటం మొదలు పెడతాం. కానీ ఆ రెమెడీస్లో కూడా కేటాయించడానికి మనకు టైం ఉండదు. ఒక పూజ అయినా, ఒక జపం అయినా, ఒక అభిషేకం అయినా, ఏదైనా సరే, ఒక ధ్యానం అయినా, వీటిని చేయటానికి కూడా మనం టైం కేటాయించడానికి కూడా మనకు టైం ఉండట్లేదు. పరిగెత్తుతూ ఉన్నాం. ఎంతగా పరిగెత్తుతూ ఉన్నాము అంటే దేనికోసం పరిగెత్తుతున్నామో కూడా తెలియదు. ఆ పరిగెత్తే క్రమంలో మనం బాహ్యంగా సరి చేసుకుంటూ ఉన్నామే కానీ అంతరంగా సరి చేయట్లేదు. ఒక విత్తనాన్ని భూమి లోపల వేస్తేనే మొలుస్తుంది. మనం ఎంత మంచి విత్తనాన్ని తీసుకొచ్చినా దాన్ని భూమిలో ఉంచి దానికి సరిపోయిన నీరు, అక్కడ సౌకర్యం మొత్తం కల్పించినప్పుడే అది మొలుస్తుంది, ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలా కాకుండా మనం ఇంట్లో ఉంచేసి ఎంతకాలం ఉంచినా కూడా అది మొలవకపోగా అట్లానే వృధాగా ఉండిపోతుంది. అలానే ఇక్కడ మనం కూడా మన లోపల సరి చేయకుండా మనం బయట సరి చేసుకుంటూ ఉన్నాం. ఎంత సమయం ఉన్నా కూడా బయట మాత్రమే సరి చేసుకుంటూ పాకులాడుతూ ఉన్నాం. కానీ మన లోపలున్న ఆత్మ మూలంగా మనకి జరగాల్సినవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గత జన్మల తాలూకు ప్రతిఫలాలు, ఆ కర్మ సిద్ధాంతం అంతా కూడా ఆ ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. మరి అవంతా కూడా అక్కడ నిక్షిప్తమైనప్పుడు మరి ఇక్కడ మనం లోపల సరి చేయకుండా ఇక్కడ బయట మనం సరి చేస్తూ ఉంటే ఎలా మారుతుంది? మార్పులు రావడానికి అవకాశమే ఉండదు. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం? ఇది కాదని ఇంకొకటి పరిగెత్తుతూ ఉంటాం. ఈ పరిగెత్తే క్రమంలో తెలియకుండానే జీవితకాలం కూడా అయిపోతుంది. ఎప్పుడైతే మన లోపల సరి చేసుకోవటం మొదలుపెట్టామో బాహ్యంగా మార్పులు రావటం మొదలు పెడతాయి. ఎలా లోపల సరి చేసుకుంటాం? ఆత్మని పోషించాలి. ఈ శరీరానికి నోటి ద్వారా ఆహారం పెడితే ఈ శరీరం బలపడుతుంది. ఈ ముక్కు ద్వారా వచ్చే శ్వాసతో ప్రాణమయ కోశం బలపడుతుంది. మంచి ఆలోచనలు అవి చేస్తూ ఉంటే ఈ విజ్ఞానమయ కోశం బలపడుతూ ఉంటుంది. బుక్స్ చదువుతూ వింటూ చేస్తూ ఉంటే ఈ విజ్ఞానమయ కోశం బలపడుతుంది.
అలానే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా రోజుకు 2 సార్లుగా ధ్యాన సాధనని ఏ ఫలితం ఆశించక్కర్లేదు, చేతైన మేరే, మళ్ళా అది నాకు కుదురుతుందని కుదరట్లేదని అనుకోవాల్సిన అవసరమే లేదు. మనకి ఎంత మేర చేత అయితే అంత మేర మనం అనుకున్న టైం వరకు ఆ మూసిన కళ్ళు తెరవకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే తెలియకుండానే ఈ ఆలోచనలు ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి శూన్యమైపోతాయి. ఆ బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అవుతుంది. దాని నుంచి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి రావటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ రావటం మొదలైందో అది ఎక్కడ చేరుతుంది? ఈ నోటి ద్వారా వేసిన ఆహారం మన ఈ జీర్ణ క్రియ ఆ పేగులకు చేరినట్టు, జీర్ణకోశానికి చేరినట్టు ఈ బ్రహ్మరంధ్రం నుంచి వచ్చే విశ్వశక్తి ఈ ఆత్మకి చేరుతుంది. ఆత్మలో నిండిపోతుంది, నిక్షిప్తం అవుతుంది. దాంతోపాటు దాని నుంచి మన శరీరం అంతా కూడా ప్రతి కణంలో కూడా చేరుతుంది. మన శరీరంలోని ప్రతి కణానికి అందిస్తుంది అక్కడి నుంచి. ఎప్పుడైతే అక్కడ నిండిపోయే కొద్దీ మన లోపల ఉన్న కర్మలన్నీ కూడా ఒక్కొక్క కర్మ రిలీజ్ అవటం మొదలు పెడుతుంది. అక్కడ లోపల ఎప్పుడైతే పూర్తిగా మనం హాయిగా సంతోషంగా ఉంటామో బయట పరిస్థితులన్నీ కూడా తెలియకుండానే మారిపోతాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ఏ అనుభవం రావట్లేదు, నాకు ఏ ప్రశ్న వేసుకున్నా ఆన్సర్ రావట్లేదు. రావాల్సిన అవసరం కూడా లేదు. కేవలం పరిస్థితులు మారటం కోసమే అయితే ఆ అనుభవాలు రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎప్పుడైతే రోజు సాధన క్రమం తప్పకుండా వదలకుండా చేస్తూ ఉంటారో తెలియకుండానే మీ జీవితాల్లో ముందు చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి, తర్వాత భారీగా మార్పులు వస్తూ ఉంటాయి. ఎంత హ్యాపీగా జీవితం వెళ్ళిపోతుంది అనేది కూడా ఆ హ్యాపీనెస్ మీద అర్థం కాదు. కష్టంగా ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఇంకెంతకాలం భరించాలి అని. కానీ సంతోషంగా ఉన్నప్పుడు ఇంకెంతకాలం భరించాలి అనే ఆలోచన మాట మనకు రాదు. అందుకనే ఎప్పుడైతే మనం క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా ఈ విశ్వశక్తితో నిండిపోతుందో అదే తాళం చెవి. సంచిత కర్మలైనా, ప్రారబ్ధ కర్మలైనా, ఆగామి కర్మలైనా అన్నీ క్లియర్ అవుతాయి. అదేంటి? సంచిత కర్మలంటే మనం మొత్తం ఈ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ తెచ్చుకున్నాయి. ప్రారబ్ధం అంటే అనుభవంలోకి తెచ్చుకున్నవి. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మరలా మన జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కర్మలు అనుకోవచ్చు. రెండవది, దీన్నే ఇంకో కోణంలో తీసుకున్నప్పుడు మనం భవిష్యత్తులో చేయబోయే పనుల ద్వారా మనకు వచ్చే కర్మలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా సమస్థితిలోకి వచ్చేస్తాయి, సరిగ్గా వస్తాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనం చేసే పనులన్నీ కూడా సరిగ్గా చేస్తూ ఉంటాం, కొత్తవి అంటించుకోకుండా ఉంటాం, పాతవి ఒక్కొక్కటి వదిలిపోతూ ఉంటుంది. దాంతో జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించుకున్నప్పుడే తెలుస్తుంది. గమనించాలి అంటే వదలకుండా ప్రతిరోజు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం. ఈ ఫలితాలన్నింటినీ కూడా పూర్తిగా పొందుతూ మన జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.